వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. 2 రోజుల నుంచి ఒకటే విషయం ట్రెండ్ అవుతోంది. పాలిటిక్స్ కాదు, ఇంకేది కాదు, కుమారి ఆంటీ. నిజంగా కుమారి అంటే ట్రెండింగ్లో ఉంది. పొలిటికల్ న్యూస్లు కానీ, ఎంటర్టైన్మెంట్లు కానీ, శాటిలైట్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, ఎవరు కానీ కుమారి ఆంటీ అనే ట్యాగ్ లైన్ లేకుండా వాడుతూ ఉండట్లేదు. మరి ఎందుకు? మీకు తెలుసు కుమారి ఆంటీ గురించి చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఒక ఫుడ్ స్టాల్, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ నడిపిస్తుంది. ఆమెకు సంబంధించి ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసి యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఒక రకమైన పబ్లిసిటీ అయితే ఇచ్చారు. అయితే అక్కడ ఎక్కువగా జనాలు గుమిగూడడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి తలెత్తున్నాయని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది 2-3 సార్లు నోటీసులు ఇచ్చిరట, చెప్పిరట. బట్ అక్కడ అయినా కూడా పరిస్థితుల్లో మార్పులు రాకపోగా ఇంకింత ట్రాఫిక్ సమస్యలు అనేది ఎక్కువైపోయినాయి. అయితే ఈ క్రమంలో బయటకు తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న తతంగం ఏంటంటే ఇది పొలిటికల్ మెటీరియల్ అయిపోయింది. మన కుమారి ఆంటీ ఎట్లా అయిపోయింది అంటే, ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆంధ్ర నాయకులు కుమారి ఆంటీని పొలిటికల్ కంటెంట్గా వాడుకుంటున్నారు. ఎట్లా వాడుకుంటున్నారు చూడండి ఒకసారి. కుమారి ఆంటీకి జగన్ సాయం వైరల్గా మారిన వీడియో. అయితే అక్కడ నుంచి ఫుడ్ స్టాల్ తీసేయాలని చెప్పేసి రాగానే ఇగో వైఎస్ఆర్సీపీ దెబ్బకి తలొగ్గిన సీఎం రేవంత్. అక్కడికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి తీసేపిస్తుండు. సో జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగిన తర్వాత రేవంత్ తలొగ్గిండి అని చెప్పేసి మనం దీన్ని చూడొచ్చు. ఇంకా దీంతో పాటు ఇంకొక ఫోటో చూపిస్తా. నాకు ఆస్తి అంటూ ఏమీ లేదు, జగన్ గారు ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉంది. అసలు ఇక్కడ మొదలైంది అసలు వివాదం. నాకు ఆస్తి అంటూ ఏం లేదు, జగన్ గారు ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉంది అని కుమారి అంటే ఒక దగ్గర ఎన్నో ఇంటర్వ్యూలు అన్నాడట. కథం చంద్రబాబు ఆదేశాల మేరకు కుమారి ఆంటీ స్థలం ఖాళీ చేయాలని పోలీసులకు పంపారు రేవంత్ రెడ్డి. ఇక చూసిరా రాజకీయం ఎటు పోయి ఎటు తిరుగుతుందో. అసలు ఈ కుమారి ఆంటీకి, ఆ రేవంత్ రెడ్డికి, ఆ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకు ఏమైనా సంబంధం ఉందా? ఆమె ఆమె ఇంత భోజనం అది పెట్టుకొని దుకాణం పెట్టుకొని బతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాలకు లాగిర్రు. ఇక్కడ ఇక దీంతో పాటు ఇంకొక ఇమేజ్ కూడా ఉంటుంది చూడండి. ఇంకో వైఎస్ఆర్సీపీ దెబ్బకి తలొగ్గిన సీఎం రేవంత్, కుమారి హోటల్ తొలగించొద్దని ఆదేశం, జగనన్నపై కుమారి ఆంటీ ప్రశంసలు, అక్కస్తో హోటల్ను తొలగించిన అధికారులు. ఇక్కడ ఒకళ్ళు సిద్ధం అంటారు, వాళ్ళు సంసిద్ధం అంటారు. మీ రాజకీయాలు మీరు చేసుకోక పాపం ఈ తెలంగాణలో బిజినెస్ చేసుకుంటున్న ఆంటీని ఆంధ్ర రాజకీయ మెటీరియల్ చేసులేమో నాకైతే అర్థం కాలేదు. సప్పుడేక పాపం జీవనోపాధి ఎట్లా పోతుంది. పోయి ఇక ఆంధ్రాకు పోయి మంచిగా వైఎస్ఆర్సీపీలో టికెట్ అడుగమ్మా, నేను బాగా వాడుకుంటారు కదా, ఆ గోరట్ల మాధవ్కు కదా ఆయనను ఎదిరిస్తే టికెట్ ఇచ్చినట్టుగా నీకు కూడా టికెట్ ఇస్తారు కావచ్చు. మరి ఇక పోయి నాకు టికెట్ ఇగిరి నా బతుకు రోడ్డు మీద పడేసారు అని చెప్పేసి ఆ వైసీపీ వాళ్ళని అడుగు. అందరికి అట్లే మోపోయాను. అసలు ఇగో రేవంత్ రెడ్డి ఆడికి వస్తా అని చెప్పిండో లేదో ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూడురి. ఇగో రేవంత్ అన్నకు ధన్యవాదాలు, కుమారి ఆంటీ ఎమోషనల్. మీకు చూస్తూనే ఉండండి. ఇగో బ్రేకింగ్, కుమారి ఆంటీకి బిగ్ రిలీఫ్ రేవంత్ అన్న. ఇగో కుమారి ఆంటీ హోటల్కు సీఎం రేవంత్ రెడ్డి. ఇట్లా ఇగో కుమారి ఆంటీ కోసం రేవంత్ రెడ్డి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని ఛానళ్ళల్లో ఇవే తమ్నెయిల్స్, కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ. యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతూ ఒకసారి. మేము కూడా యూట్యూబ్ ఛానలే, స్టార్ట్ యూట్యూబ్ ఛానల్లోనే. బట్ ఎలా ఉండాలి మనం? సమాజంలో జరుగుతున్న సమస్యలను చూపించడం, సమస్యలు చూపెట్టాలి, ఎంటర్టైన్ చేసేటోళ్ళం ఎంటర్టైన్ చేయాలి, ఏదైనా టాలెంట్ ఉన్నది వెలికి తీసుకోవడం వెలికి తీయాలి. కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టి, నానా ఇబ్బంది పెట్టి ఎంతమంది రోడ్డు పాలు చేసిన మన యూట్యూబర్స్ ఇబ్బంది పెట్టి, నానా టార్చర్ పెట్టి, రాకేష్ మాస్టర్ను టార్చర్ పెట్టి రాకేష్ మాస్టర్ చంపేశారు. కుర్చీ తాత 4 రోజులు ఎలివేట్ చేసి ఆగమాగం చేసి కుర్చీ తాత జైలుకు పోయిండు. మళ్ళా ఇంకెవరు రీసెంట్గా వాడు పల్లవి ప్రశాంత్ను ఆగమాగం చేసి జైలు పాలు చేసినట్టు చేసిరు. ఇట్లా ఎప్పుడో మన బర్రెలక్క గురించి కూడా, బర్రెలక్క అండ్ పల్లవి ప్రశాంత్ గురించి కూడా ఒక వార్త వచ్చింది, చెప్తాం మీకు. ఇంకో కొత్త మళ్ళీ వీళ్ళని కూడా రోడ్ల పడేసాక ఆగేటట్లేరు. ఇక చూడరి, పల్లవి ప్రశాంత్తో పెళ్ళి మొదటిసారిగా స్పందించిన బర్రెలక్క. అసలు ఏడ స్పందించింది? పల్లవి ప్రశాంత్కు ఆమెకి ఏ సంబంధము? ఏమైనా సోర్స్ ఒక్కటే, మనం చెప్పేది ఒకటే, మీరు సెన్సేషన్ కోసం ఏమైనా చేయండి, ఎక్స్క్లూజివ్గా తీసుకోండి డాటా. మీరు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏమైనా దొరికితే మీకు మాత్రం తెలిసిందా అని సెన్సేషన్ చేయండి, సెన్సేషన్ తమ్నెయిల్ పెట్టుకోండి. అంతేగాని లేని దాన్ని ఉన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం చేసి ప్రజలను పక్కదారి పట్టించి యూట్యూబ్ ఛానల్స్కున్న విలువల్ని మొత్తం నాశనం చేయకండి. విలువ లేకుండా అయిపోయింది ఇప్పటికే మీడియాకి. మీరు ఈ యూట్యూబ్ ఛానళ్ళ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ చెప్పుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి తెచ్చారు. మీరు విలువలు కాపాడండి కాస్తంత. మీరు చేసే పని ఎక్స్క్లూజివ్గా కష్టపడండి. కొత్త కంటెంట్ ఏడ దొరుకుతుందో చూడండి. ఇక చూడండి, ఒకే ఒక వీడియోతో సోషల్ మీడియా ట్రెండ్ అంటే వాళ్ళ గురించి చెప్పి ఏం కానీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఇక విషయం పక్కన పెడితే రీసెంట్గా తెలుగులో వాళ్ళిద్దరి గురించి మీకు అందరూ తెలిసిందే, ఇక మళ్ళీ కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏమైందంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రశాంత్కి నాకు పెళ్ళి అనే వార్తలు నేను వినలేదు, వ్యూస్ కోసం ఈ విధంగా చేస్తున్నారు అనుకుంటా. ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంప్రెషన్ పోగొట్టుకుంటున్నాయి. నిజంగానే ఇంప్రెషన్ పోగొట్టుకుంటున్నాయి. ఈ తప్పుడు వార్తనే
నిజం చెప్పాలంటే నేను ప్రశాంత్ను అన్న అని పిలుస్తా, అన్నలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారో నేను ఏ యూట్యూబ్ ఛానల్పై స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ వేయలేదు. మనం మంచి పని చేస్తే వీడియో నుంచి ఖచ్చితంగా వద్దు అనుకున్న సపోర్ట్ వస్తుందని ఆమె మంచి వీడియోలు తీస్తే నిజంగానే సపోర్ట్ దొరుకుతుంది. బరిలెక్క చెప్పడం కాదు, నేను చెప్తున్నా, చాలామంది కూడా చెప్తారు. మీరు ఎక్స్క్లూజివ్ కంటెంట్ చేయండి, జనాల నుంచి ఆదరణ వస్తుంది తప్పితే పిచ్చి పిచ్చి కంటెంట్ చేసి మిస్లీడింగ్ కంటెంట్ చేసి మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టకండి, దయచేసి పరువు తీయకండి. కుమార్ ఆంటీని కూడా నాకు తెలిసి సక్సెస్ఫుల్గా రోడ్డున పడేసారు, ఆమె మాననామే చేసుకుంటాను. సో ఇది ఓవరాల్గా కుమారి ఆంటీ ట్రెండింగ్లో ఉంది. వాళ్ళంతా మళ్ళీ 4 రోజులు కాగానే కుమారి ఆంటీ కనబడది, ఈ యూట్యూబర్లు కనబడరు, మళ్ళీ కొత్త మెటీరియల్ దొరుకుతుంది వాళ్ళకి. కురిసి తాత సొంటోళ్ళు ఆ కుమారి ఆంటీ కాకపోతే ఇంకో ఆంటీ దొరుకుతుంది వాళ్ళకి, మళ్ళీ ఆడబడతారు. సో ఓవరాల్గా ప్రజలు కూడా కొంత విజ్ఞతతోటి 4000 మంది 5000 మంది ఒక్కొక్క ఛానల్ లైవ్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేశంలో వేరే టాపిక్ లేవా? శాటిలైట్ ఛానల్ కూడా అసలు దిగజారిపోయి థంబ్నెయిల్స్ పెట్టి టైటిల్ పెట్టి లైవ్లు పెడుతురు. ఏముంది వాళ్ళు అంతగానం? వాళ్ళు పెట్టడం, మీరు ఎగేసుకొని చూడడం. ఇవాళ ఎవరి పనులు వాళ్ళకి లేవా? ఎవరంతా వాళ్ళు బిజీగా లేరు, ఎవరి పనులు వాళ్ళకి లేవా? కాస్త పనికొచ్చే వార్తలు ఏమైనా ఉంటుంది చూడురి. ఆమె ఆమెను బతకనియ్యి. ఆంధ్ర రాజకీయాలు తీసుకొచ్చి తెలంగాణలో రుద్దకూరు చేస్తే ఆంధ్రలో చెప్తున్నారు, మా దగ్గర చచ్చిపోయినా ఆయన ఈ సోషల్ మీడియా ఈ ప్రచారంతో గులాబీల జెండలే రామక్క అని ఓ దిక్కు, కాంగ్రెస్ జెండలని వాళ్ళు ఓ దిక్కు, మనిషికో దిక్కు ఏడబడతాడ ఈ రీల్స్ బ్యాచ్ తోటి నానా హంగం వేసిరు మొన్ననే. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో మొదలు పెడతారు. మీ దగ్గర మీరు చేసుకొని ఇక్కడ ప్రశాంతంగా ఉండనియరా. అక్కడి ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద వడనేయకూరి ఇప్పటికే చాలా అలసిపోయి ఉన్నాం మేము. థ్యాంక్ యూ.